హ్మ్. ఇందులోకెళ్ళి చూడండి. ఆ! ఇందులో సర్ఫ్ అయితే ఇందులో వేసుకుంటామండి. లిక్విడ్ అయితే ఇందులో వేసుకుంటాం. కంఫర్ట్ అట్లయితే దీంట్లో వేసుకుంటాం. హ్మ్. గంజి నీరు అటువంటివి వాడకూడదండి. హ్మ్. వేసిన డోర్ క్లోజ్ చేసి 9 గేజీలు కదండి. 9 జతలు వేసుకోవాలి. 9 జతలు అంటే లొంగ కాకుండా ఒక్కోటి విడిగా వేసుకోవాలండి. హ్మ్. ప్యాంట్ జిప్ పెట్టి బటన్ పెట్టాలి. బ్లౌజ్‌లో హుక్స్‌లు పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఇందులో వేసేసిన తర్వాత డోర్‌లా క్లోజ్ చేసేయాలండి. క్లోజ్ చేసిన తర్వాత అప్పటికే పవర్ ఆన్ చేసుకున్నాం. ట్యాబ్ ఎప్పుడు ఆన్‌లో ఉండాలండి. హ్మ్. పవర్ ఆన్ చేసిన ఇలా ఆన్ అవుతుందండి. ఫస్ట్ కాటన్ అంటే మనకి ఇదివరకు పెద్దవాళ్ళు కత్తెర కాటన్‌లో వేసుకునేవారు కదండీ! ఈ కాటన్‌లో, ఆ కాటన్‌లో. ఆ కాటన్ బట్టలన్నీ అందులోకి వస్తాయి. స్టార్ట్ చేసామనుకోండి గంటన్నర ఉతుకుతదండి. హ్మ్. ఉతికినాక ఇవి తిరుగుతూ ఆరుతుంది. ఉతికిన తర్వాత రింగ్స్ అంటే జాడించి జాడించి స్పిన్ అంటే ఆరబెడుతుంది. 3 అయిపోయిందో ఆగిపోతుందండి. ఈ కాటన్ అంటే హాస్పిటల్‌లో సర్జరీలు జరుగుతాయి కదండీ! రక్తం మరకలు అయి ఉంటాయి కదా! ఆ హ్మ్. బట్టలన్నీ దీంట్లోకి వస్తాయండి. హ్మ్. సింథటిక్ అంటే మొక్కమల్లి పొలిస్టర్ క్లాత్‌లు అయన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ దీంట్లోకి వస్తాయండి. ఈ ఐడెస్ టీమ్ అంటే మనకి మెకానిక్స్ ఉంటారు కదా! ఆయిల్ మరకలు హ్మ్. అవన్నీ దీంట్లోకి వస్తాయండి. ఇక రింగ్స్ అండ్ స్పిన్స్ అంటే మనకు వర్షాకాలం వచ్చిన బట్టలు మాయవు కదండీ! ఆ! ఓన్లీ జాడించి ఆరబెడతదండి. ఆరబెట్టడానికి. డ్రైన్ అండ్ స్పిన్ అంటే మనం బయటకు తోసిన బయట జాడించుకుని ఓన్లీ ఆరబెట్టుకోవడానికనమాట అండి. ఈ కోడ్ రూమ్ క్లీనింగ్ అంటే డ్రమ్ ఉంది కదండీ! హ్మ్. ఇది 20 వాసులకి ఒకసారి పౌడర్ ప్యాకెట్ ఏసుకొని క్లీన్ చేసుకోవాలండి సగం. హ్మ్. అండ్ నెక్స్ట్ బెగ్గింగ్ ఇంట్లో దుప్పట్లు, బెడ్స్, డోర్ పిల్లో కవర్స్ ఉంటాయి కదా! అవన్నీ దీంట్లోకి వస్తాయండి. హ్మ్. కలర్స్ అంటే మనం కొత్త బట్టలు కొనుక్కున్నాం కదండీ! అయన్నీ ఎంత కాస్ట్‌లీ ఎట్టుకున్నా కొన్నా కలర్ షేడ్ అవుతదండి. సూపర్ ఈకో వాష్ అంటే మనకు వైట్ బట్టలు ఉంటాయి కదండీ! అవన్నీ దీంట్లోకి వస్తాయి. వూలెన్ అంటే చలికోట్లు, రగ్గులు ఉంటాయి కదండీ! ఎక్స్‌ట్రా అవన్నీ దీంట్లోకి వస్తాయండి ఇందులోకి. డెలికేట్స్ అంటే మనకు ఆడవాళ్ళకి కాటన్ శారీస్ ఎక్సెట్ సెట్స్ ఉంటాయి కదా! సెపరేట్ కాళ్ళకి అవన్నీ దీంట్లోకి వస్తాయండి. ఇకొచ్చి డైలీ వాష్ అంటే ఇవన్నీ మనకు అవసరం ఒక డైలీ వాష్ ఒకటి యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. కిక్ వాష్ అంటే మనం గుళ్ళకెళ్ళిన, పెళ్ళికెళ్ళిన ఫంక్షన్ నైటీస్ ఒక రోజు వెంటనే తక్కువ మోసిన బట్టలన్నీ దీంట్లోకి వస్తాయి. మీరు ఒక డైలీ వాష్ యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. డైలీ వాష్ పెట్టుకొని సోప్ బటన్ ఆన్ చేసామనుకోండి అరగంట సేపు నానబెడుతుందనమాట. అవుతుందండి ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్‌ట్రా ఫంక్షన్స్ ఉన్నాయి కదండీ! మనం ఎక్స్‌ట్రా యూజ్ చేసుకోవాలన్నా, జాడించాలన్నా, ఆరబెట్టాలన్నా, ఉతకాలన్నా అండి. అండి ఇకొచ్చేసి 2 మనమేం ప్రెస్ అవసరం లేదండి ఇంకా. అంతే. చిల్డ్రన్ లాగా ఉంటుంది దీనికి. చైల్డ్ లాక్ ఇదిగోండి 2 నొప్పులు పట్టుకుంటే చైల్డ్ లాక్ పడిపోద్ది. ఆహా! అది అవసరం లేకుండా మనం డోరేసామంటే హ్మ్. డోరేసిన తర్వాత స్టార్ట్ చేసామంటే హ్మ్. ఆటోమేటిక్‌గా లాక్ పడిపోద్దండి. ఇంక తిరగదు. హుహు. ఓకే అండి. మళ్ళీ లాక్ ఆఫ్ చేయాలంటే డోర్ లాక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కలర్స్ అంటే